ఇప్పుడైతే శనగపిండి, ఇది శనగపిండి అయితే తీసుకున్నా బజ్జీలు చేయడానికి. అయితే మిర్చి, ఆలు బజ్జీ ఇట్లా వేసిన ఆలుగడ్డ బజ్జీ, మిర్చి. ఇప్పుడు ఇళ్ళకి ఏమేమి ఐటమ్స్ అనేది వేస్తాం. కొద్దిగంత పసుపు, వామ, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగంత కారం, వంట సోడా, కొద్దిగంత వంట సోడా. ఇదంతా కలపాలి. అట్లా కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా వేయాలి ఇందులో. పిండి అయితే ఈ కన్సెంట్, ఈ పిండి అయితే ఇట్లా కలిపిన నేనైతే. ఇంకా ఆయిల్ వేడెక్కుతుంది. బయట అయితే చాలా వర్షం వస్తుంది. అసలుకి వర్షం అసలుకి తగ్గట్లేదు అసలుకి. సిటీలో అయితే వేడివేడి వర్షానికి ఏమైనా వేడివేడిగా తింటే బాగుంటుంది. అన్నీ మిర్చి మా పిల్లల కోసం అయితే, మా కోసం అయితే మిర్చి వేసుకుంటాను. నా కోసం, మా ఆయన కోసం, పిల్లల కోసం అయితే కొద్దిగా కారం తినాలి కాబట్టి ఆలు బజ్జీలు వేస్తున్నాను అన్నమాట. మిర్చిలు అయితే అవుతున్నాయి. అయితే మిర్చిలు, ఆలు బజ్జీ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. నేను ఇప్పుడైతే ఇవి పెట్టేసుకుంటున్నా. మిర్చి అయితే టేస్ట్ చేస్తున్నాయి ఎట్లుందో. సూపర్. అట్లే ఆలుది ఇట్లా సూపర్.